ఇటువంటి సిల్క్ సీర బ్లౌజులు క్లాత్ పీసు వచ్చేస్తాయి, జారిపోతుందన్నమాట. కుట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి వాటికి ఫ్రంట్ పార్ట్ ఇంకా జాగ్రత్తగా కుట్టాలి. అయితే మీకు చాలా ఈజీగా ఎలా కుట్టాలి ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ మీకు లైనింగ్ ఎలా జాయింట్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ డాట్లు కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటాయో కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా లైనింగ్ అయితే బ్లౌజ్ పీస్ మీద చుట్టూ కూడా, అంటే లైనింగ్ చుట్టూ కూడా బ్లౌజ్ పీసు ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఒకసారి చూడండి, లైనింగ్ చుట్టూ కూడా బ్లౌజ్ పీస్ ఈక్వల్గా వచ్చే విధంగా వేసుకున్నాను. అంటే లైనింగ్ని బ్లౌజ్ పీస్ మధ్యలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుని ఒక పినీస్ అయితే పెట్టుకున్నాను నెక్ కింద. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ నెక్ అయితే జాయింట్ చేయాలండి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి సూది దిగి ఉండగా పాదాన్ని తేల్చి క్లాత్ జరుపుకోవాల్సి ఉంటుంది. అదే రౌండ్ నెక్ అయితే మనము మామూలుగా తిప్పేసుకుంటే సరిపోతుంది, కానీ దీనికైతే సూదిని దింపి ఈ విధంగా క్లాత్ని జరిపి అయితే స్క్వేర్ నెక్ని జాయింట్ చేసుకోవాలి. మనం నెక్ మాత్రమే ఈ విధంగా జాయింట్ చేయాలండి. తర్వాత పైన వైపు బ్లౌజ్ పీస్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ వచ్చేసి కాటనే కాబట్టి అది మామూలుగానే ఉంటుంది. ఈ బ్లౌజ్ పీస్ సిల్క్ కాబట్టి మనకి పైన వైపున ఉంటే సదురుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అంటే చూడండి, కొద్దిగా జారిపోయినట్టు కనిపించినా అలాగే లైనింగ్తో సమానంగా లేకపోయినా ఈ విధంగా సరి చేసుకుంటూ కుట్టు వేయడానికి బాగుంటుంది. కాబట్టి మనము బ్లౌజ్ పీసు పైన ఉండగానే చుట్టూ కుట్లు వేసుకుంటే మంచిది. మనం ఇలా సదురుకుంటే మంచిదండి. ఇలా సదురుకోవాలి, అప్పుడే మనకి లైనింగు ఈ బ్లౌజ్ పీసు అతుక్కున్నట్టుగా నీట్గా వస్తాయి. చూసారా, నేను సదురుతే వేస్తున్నాను. అలాగని మరీ ఎక్కువగా సాగదీసేయకుండా ఎక్కడ ఉగ్గులు హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా నీట్గా ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి అయితే జాయింట్ చేయాలి. మనం బ్యాక్ పార్ట్ నీట్గా జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ లుక్ నీట్గా కనపడుతుందండి. అలా కాకుండా మీరు ఉగ్గులు ముడతలు వచ్చేలా కనుక జాయింట్ చేస్తే బ్లౌజ్ వేసుకున్న తర్వాత అంత ఫినిషింగ్ బాగోదన్నమాట. అలాగే పీస్ వచ్చేసి క్లాత్లకి ఈ లైనింగ్ పీస్ని ఈ బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ విధంగా మనము లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి నెక్ కట్ చేసేసుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఈ చుట్టూ ఉన్న క్లాత్ని నేను అన్ని వైపులు కట్ చేయనండి, అది ఎందుకో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నెక్కి కట్ చేసేసుకుంటున్నాను. ఈ చంక దగ్గర వచ్చేసి నేను లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ని ఒక 1/4 ఇంచు వదిలేస్తానండి. మరీ లైనింగ్తో సమానంగా కట్ చేయను, ఎందుకంటే ఇది పీస్ వస్తుంది అన్నమాట. ఈ క్లాత్ మనం కట్ చేసేస్తే ఏమవుతుందంటే హ్యాండ్స్ మనము నెక్ డాట్లు మొత్తం అన్ని స్టిచ్చింగ్ చేసేసాక హ్యాండ్స్ని లాస్ట్లో అదుగుతాం. ఈ లోపల పీస్ వచ్చేసింది అనుకోండి, మనం సమానంగా కట్ చేసేసుకుంటే పీస్ వచ్చేసిందని కట్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది ఒక 1/4 ఇంచు. నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా తగ్గిపోతే మనకి చంక రౌండ్ ఎక్కువైపోతుంది, షోల్డర్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడుని ఇటువంటి పీస్ వచ్చేసి క్లాత్ని లైనింగ్ కంటే 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవడం మంచిది. హ్యాండ్స్ అతికి ముందు కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగే సైడ్ జాయింట్ల దగ్గర కూడా నేను 1/2 ఇంచు 3/4 ఇంచు అలా వదిలేసుకుంటానండి. కానీ కింద వైపు మట్టుకి నడుం బద్ద మనము వెంటనే అతికేస్తాం కాబట్టి కింద వైపుని ఈక్వల్గా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచు వెడల్పుతోటి అలాగే ఈ నొడానికి పొడవుకి సరిపడా, అంటే బ్యాక్ పార్ట్ నొడానికి సరిపడా ఒక పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకుని బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసుకోవాలి. కొత్త టైలర్స్ బాగా చివరికి అయితే కుట్టు వేసేస్తూ ఉంటారు, అంటే అతుకుతారు. బాగా చివరికి అతకడం వల్ల ఏమవుతుందంటే కుట్టు వదిలేస్తుందండి. ఇది అసలు సిల్క్ క్లాత్ కాబట్టి పీస్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు కొత్తలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచు లోపలికి వేయడం అలవాటు చేసుకోండి. అలాగే 1 టైం అతికేసిన తర్వాత మరొక టైం ఈ విధంగా పక్కకు మడత పెట్టేసి పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి బ్లౌజ్ మీద కాకుండా ఈ నడుం బద్ద మీదే పడిలా వేసుకోవాలి. తర్వాత చివరి వైపున 1/4 ఇంచు మడత వేసి ఈ విధంగా కుట్టు వేసుకుంటే మీకు చేతి పని చేసుకోవడానికి నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తుంది నడుం బద్ద. చూసారు కదా, బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకుని నడుం బద్ద కుట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా నేను చాలా సింపుల్గా మీకు లైనింగ్ని ఎలా జాయింట్ చేయాలో చెప్తానండి. నాకైతే హ్యాండ్స్కి చిన్న చిన్న అతుకులు అయితే వచ్చాయి, వాటిని అయితే జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత మనము హ్యాండ్ లైనింగ్ని అయితే ఈ విధంగా వేసుకుని బ్లౌజ్ పీస్ని రాంగ్ సైడ్ వైపు అతుకుతున్నాను. అంటే మనము తిరగవేసుకుంటున్నాను అన్నమాట నేను. కాబట్టి ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు జాయింట్ చేస్తే తిరగవేసేసాక రైట్ సైడ్ వైపుకు వస్తుంది. హ్యాండ్స్ని కూడా ఇప్పుడు నేను 1/2 ఇంచు లోపలికే కుట్టు వేసుకుంటానండి. మనకి కంపెనీ అంచు ఉంటుంది కదా, ఈ కంపెనీ అంచు పోయి విధంగా కుట్టు వేసుకోవాలి.
ఈ విధంగా కుట్టి వేసుకున్న తర్వాత తిరగవేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఈ విధంగా తిరగవేసేసుకుని పైన కూడా మరొక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకుని హ్యాండ్స్ని వదిలేసుకోవచ్చండి. కొంతమందికి మెషిన్ కుట్టు ఆపడితే ఇష్టం ఉండదు. చివరి వైపున 1/2 ఇంచుకి మడత పెట్టి చేతి పని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకున్నా కానీ ఈ విధంగా కింద వైపు కుట్టి వేసుకున్నాక పైన వైపు కూడా మనము లైనింగ్ బ్లౌజ్ పీస్ అతకాలి. కానీ ఈ విధంగా అతికేటప్పుడు మనకు ఉగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా హ్యాండ్ మధ్యకి కింద వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. పైన వైపు నుంచి వేయకూడదు. కింద వైపు నుంచి కుట్టు వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలిపి జాయింట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్కి పైన వైపు కూడా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలుపుకుంటూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునే ముందు మధ్యకు ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉగ్గులు ముడతలు రావండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ కంటే ఎక్కువ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రానంతా మనము కట్ చేసేసుకోవాలి. నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. హ్యాండ్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా అన్నప్పుడు మనకి లైనింగు బ్లౌజ్ పీస్ సపరేట్ అవ్వదు, రెండు కూడా అతుక్కునేటికి ఈక్వల్గా వస్తాయన్నమాట. మధ్యకి ఈ విధంగా కుట్టు వేసుకుని మనము నీట్గా కుట్టుకోవడం వల్ల. కాబట్టి హ్యాండ్స్ని అయితే ఈ విధంగా అతకండి. కొత్త టైలర్స్కి చాలా ఈజీగా ఉండి పద్ధతి అన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ని మనము అతికేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి. వేసుకుని రెండు ఈక్వల్గా వచ్చాయి లేదా అని చూసుకోవాలి. అలాగే ఆది బ్లౌజ్తో సమానంగా హ్యాండ్ పొడవు వచ్చిందా లేదా అని ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. చంక డౌన్ దగ్గర 1/2 ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది, పొడవు కూడా 1/2 ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది. ఈ ఎగస్ట్రా మనకి దేనికోసము కుట్లు కోసం అన్నమాట. అంటే కరెక్ట్గానే వచ్చింది. కానీ మనము లైనింగ్ అతికేటప్పుడు సరిగ్గా అతుకోకపోతే ఒక హ్యాండ్ పొడవు ఒక హ్యాండ్ కొరస వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక దాని మీద ఒకటి పెట్టి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఈ విధంగా తీసేసుకోవాలి. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్ లెంత్తో అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా అతుక్కున్న తర్వాత మధ్యన చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. హ్యాండ్స్ అతికేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్లు ఏ విధంగా కుట్టాలి, అలాగే లైనింగ్ ఎలా అతకాలి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా కొత్త టైలర్స్ బాగా భయపడతారు. దేనికంటే ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి అతకడం ఎంతో కష్టం అనుకుంటారు. కానీ ఇది కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే మనము లైనింగ్ పార్ట్ మీద బ్లౌజ్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి. మనము కట్ చేసేటప్పుడు లైనింగ్ కంట బ్లౌజ్ పీస్ని 1/2 ఇంచ్ ఎగస్ట్రా కట్ చేస్తాం కదా, ఆ 1/2 ఇంచ్ ఎగస్ట్రా చుట్టూ కూడా ఉండాలన్నమాట. అలా వేసుకుని ఉక్సులు పట్టి వైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఏ బ్లౌజ్కైనా సరే నేను చూసారు కదా, ఉక్సులు పట్టి వైపు నుంచి జాయింట్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే స్టార్ట్ చేస్తూ ఈ విధంగా లైట్గా సదురుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువగా లాగ పెట్టకూడదండి, ఫ్రీగా వదిలేయాలి. నేను లైట్గానే సదురుతున్నాను. ఇలా లైట్గా సదురుతూ ఫ్రీగా కుట్టాలన్నమాట. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మీరు ఉక్సులు పట్టి వైపు నుంచే స్టార్ట్ చేశారంటే ఈ రెండు కూడా చాలా బాగా నీట్గా వస్తాయన్నమాట. ఇది కూడా చాలా నీట్గా అతుక్కుంటుంది. సింగిల్ బ్లౌజ్ పీస్ లాగా అయిపోతుంది, ఇంకా లైనింగ్ పీస్ లాగా అనిపించదు. తర్వాత మనకి ఈ 1/2 ఇంచు మనం ఎప్పుడు కూడా లైనింగ్ కంట బ్లౌజ్ పీస్ని కట్ చేసుకున్న 1/2 ఇంచు చుట్టూ ఈక్వల్గా మిగిలిలాగా అతుక్కోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మనము చంక దగ్గర వచ్చేసి 1/4 ఇంచు వదులుకుంటే మంచిది. హ్యాండ్స్ అతికి ముందు మనము కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే హ్యాండ్స్ మనము లాస్ట్లో బ్లౌజ్ అతికేటప్పుడు లాస్ట్లో అతుకుతాము, నెక్ అంతా అయిపోయాక. అప్పట్లోకి పీస్ వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సైడ్ జాయింట్ల దగ్గర చంక దగ్గర బ్లౌజ్ పీస్ని ఎక్స్ట్రాగా వదులుకోవడం మంచిది. మిగతా పార్ట్ల దగ్గర లైనింగ్తో సమానంగా కట్ చేసేసుకున్నా పర్వాలేదు. అలాగే మనము ఇంకొక పార్ట్కి లైనింగ్ అతికేటప్పుడు ఈ విధంగా ఎదురుగా పెట్టుకోవాలి, ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టిని. ఎందుకంటే 2 పార్ట్స్ ఒకవైపు వచ్చేలాగా అతికేసి ప్రమాదం ఉంది కాబట్టి ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకునేలా చూసుకుని అప్పుడు లైనింగ్ అతుక్కోవాలి. ఇది కూడా మనం ఉక్సులు పట్టి వైపు నుంచే జాయింట్ చేయాలండి. ప్రతి పార్ట్ని కూడా ఉక్సులు పట్టి వైపు నుంచే జాయింట్ చేసి 2 పార్ట్స్ని ఇలా జాయింట్ చేయాలి. మాకు ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళు షాలర్ మధ్యకి ఈ విధంగా కుట్టి వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్. అప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోండి లైనింగ్ని. అంటే లైనింగ్ని మీకు జాయింట్ చేయడం రాకపోతే ఇది ఒక టిప్ చెప్తున్నాను. షాలర్ మధ్యకి ఒక కుట్టి వేసేసుకుని కుట్టుకోవచ్చు. లేకపోతే నేను హ్యాండ్ని చూసారా, చెస్ట్ రౌండ్ దగ్గర హ్యాండ్ని పెట్టుకుని ఈ విధంగా లైట్గా తిప్పుకుంటూ కూడా కుట్టి వేసుకోవచ్చు. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా మాకు నెక్ దగ్గర వారగా వస్తుందండి అంటే నెక్ మధ్యకి కూడా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని ఈ విధంగా అతికేసుకుని అప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోండి. అప్పుడు మీకు నెక్ దగ్గర వంకర రాకుండా ఉంటుంది. చూసారా మన ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత నీట్గా వచ్చామో. ఇలా అన్నప్పుడు కూడా మనకి హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా కరెక్ట్గా అంటుపోయినట్టుగా వచ్చింది. ఈ విధంగా అయితే అతుక్కోవాలి. తర్వాత మీకు డాట్స్ కుట్టేటప్పుడు కూడా చిన్న టిప్ చెప్తాను. కొంతమందికి సిల్క్ బ్లౌజులు డాట్స్ కుట్టేటప్పుడు అడిగి వైపు ఉన్న సిల్క్ క్లాత్
డాట్లోకి వెళ్ళదన్నమాట, వదిలేస్తుంది. ఈ రెండు కలిపి అతకడం కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే మనం డాట్ మార్కింగ్ ఈ విధంగా చేసుకుంటాం కదా, ఈ డాట్లో మధ్యకి ఒక కుట్టు వేసేసుకోండి. అప్పుడు మీకు డాట్ కుట్టేటప్పుడు అడుగువైపు ఉన్న సిల్క్ క్లాత్ కూడా డాట్లోకి వెళ్తుంది, అంటే కుట్టు వదిలేకుండా ఉంటుందని చెప్తున్నానండి. ఈ విధంగా డాట్ మధ్యకి ఒక కుట్టు వేసేసుకుని తర్వాత డాట్ను కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ డాట్లు అలానే కుట్టచ్చు, ఉక్సులు పట్టి దగ్గర డాటు, చంక దగ్గర డాటు కూడా ఆ విధంగానే కుట్టుకోవచ్చు. మీకు ఇది కొత్త వారికి మాత్రమేనండి, అలవాటు అయ్యే కొలది మీరు ఎటువంటి క్లాత్నైనా సరే ఈజీగా కుట్టేయగలరు. కొత్తలోనే మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, అటువంటి వాళ్ళకి ఈ టిప్స్ బాగా ఉపయోగపడుతుంది. మీరు 2-3 బ్లౌజులు కుట్టిన తర్వాత ఇవన్నీ కూడా అక్కర్లేదండి, మీకు అలవాటు అయిపోయి ఇవేమీ లేకుండానే చాలా ఈజీగా కుట్టేయగలరు అన్నమాట. చూసారు కదా, ఉక్సులు పట్టి దగ్గర డాట్కి కూడా నేను మధ్యకు ఒక కుట్టు వేశాను. ఈ విధంగా మధ్యకు ఒక కుట్టు వేసుకుని కుట్టుకోవడం వల్ల మనకి డాట్ దగ్గర సిల్క్ క్లాత్ వదిలేయకుండా నీట్గా పడుతుంది కుట్టు. ఇంకా మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే చంక దగ్గర డాట్కి కూడా మనం మధ్యకి ఒక కుట్టు వేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి చంక దగ్గరే కుట్టు పడట్లేదు అంటారు, అటువంటి వాళ్ళు కూడా మధ్యకు ఒక కుట్టు వేసుకుని డాట్ని అతుక్కోవచ్చండి. నేనైతే మధ్యన కుట్టు వేయకుండా అతికేసుకుంటున్నాను, టైం ఎక్కువ పడుతుంది అనేసి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఈ విధంగా మనం డాట్స్ కుట్టుకోవడం వల్ల మనకి సిల్క్ క్లాత్లో కూడా నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. చాలా ఈజీగా అయితే మనము సిల్క్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా సరే కుట్టొచ్చండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.